అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ సహా వివిధ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం విశాఖలో రాడిసన్ బ్లూలో నిర్వహించబోతున్న ప్రపంచ ఎన్నికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. పవన్తో పాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కలిసి పాల్గొని అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడకు తిరిగి బయలుదేరుతారు. మాజీ సీఎం జగన్పై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. వైసీపీ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం దారుణమని అనిత అన్నారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని సవాల్ విసిరారు వంగలపూడి అనిత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం తాడేపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి నుంచి పంచలింగాల జిల్లా జైలుకు వెళ్తారు. అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖాత్లో కలిసి పరామర్శిస్తారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల ప్రగతి, గోదావరి జలాల వినియోగం, అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న జరగనున్న గోదావరి రివర్ బోర్డు సమావేశంలో తెలంగాణ తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం అధికారులతో విస్తృతంగా చర్చించారు. తెలంగాణ సీఎంకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడైన రామచంద్రరావు లేఖ రాశారు. రాజీవ్ రహదారిపై నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ కోసం కార్ఖానాలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు తక్షణ న్యాయమైన పరిహారం ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. భారత మండపం నుండి ధ్యాన్ చంద్ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరిగింది. బైక్పై త్రివర్ణ పతాకం చేతబూని ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ₹1,00,000 పెట్టుబడితో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఎలా దక్కాయో తెలంగాణ యువతకు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవిపల్లిలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. విశాఖ పెందుర్తి కమ్యూనిటీ హాల్ సెంటర్లో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. ఆసుపత్రి అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సూచించారు. బాపట్ల జిల్లా సూర్యలంకలో స్వదేశీ దర్శన్ 2.0 కింద 97,52,000తో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో దళితుల హత్యలపై ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు పోరాట దీక్ష చేపట్టి బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా, కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలం సుంకేసుల్లో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు అధికారులను అడ్డుకుని ఆందోళన చేశారు. R&R ప్యాకేజీ మంజూరైన నిర్వాసితులు పునరావాస కాలనీలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. కడప జిల్లా వైస్రాజంపేటలో R&B బంగ్లా వద్ద మారుతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు జరిగింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందించడంపై ఆసుపత్రి నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఆషాఢ అమావాస్య సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పుదిల్లోని నిర్మహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని కూరగాయలతో శాకాంబరి అమ్మవారిగా అలంకరించగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం ఓబుళాపురం సమీపంలో వివేకానంద సేవాశ్రమాన్ని ఎంపీటీసీ రామనాయుడు సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకుడికి ₹10,000 చెక్కు అందజేసి సేవా కార్యక్రమాలు అభినందించారు. మార్కాపురం కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ విజయ సునీత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను ఎలాంటి ఒత్తిడి లేకుండా సురక్షితంగా తరలించాలని ఆదేశించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శ్రీకాకుళం జిల్లా మందస, వజ్రపు కొట్టూరు మండలాలకు చెందిన 152 మంది స్థానికులు పరిశీలించి విమానాశ్రయంలో ఉపాధి, వ్యాపారం, ప్రాంతీయ అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయని ఆ ప్రజాప్రతినిధులంతా తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ నాయకుడు బోయ దాసరి శ్రీనివాసులు హత్యకు గురైన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో గంగాధర్ నాయుడు, చరణ్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయ సంఘాలు వైఎస్ జగన్ కు వినతి పత్రాన్ని అందజేశాయి. వైఎస్ జగన్ చొరవ మేరకు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రితో భేటీ అవుతారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో టీడీపీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ఈఎస్సీ అవకతవకల పేరుతో బోట్కపు దీక్షలు చేస్తున్నారని ఆరోపిస్తూ జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని గత 5 ఏళ్ల పరిపాలనలో వెంటిలేటర్పై పడేశారని, కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకునేందుకు 1150 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ విడుదల చేసిందని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు అన్యాయం చేసే జీవో నెంబర్ 102ను రద్దు చేసి జీవో నెంబర్ 151ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సండ్ర వెంకట వీరయ్యపై పిడమర్తి రవి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కావాలి కానీ వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోనికి లాగితే సహించబోమని హెచ్చరించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి వద్ద రైతులు యూరియా కొరతపై ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. యాప్ విధానం వద్దని పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ జరిగింది. త్రివర్ణ పతాకాలతో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటి చెప్పారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలో చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. నేతన్న నేస్తం పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పథకం అనర్హులకు నగదు జమపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నషాముక్త భారత్, నషాముక్త తెలంగాణ నినాదంతో వసుధైక ఫౌండేషన్, మా కేతినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి యోగా, ధ్యానంతో ఆరోగ్యకరమైన జీవితం సాగించాల్సిందిగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మెడికల్ రిప్రజెంటేటివ్ల మహాధర్నా నిర్వహించారు. సేల్స్, ప్రమోషన్, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, కార్మిక హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని యూనియన్ డిమాండ్ చేసింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో భూ రీసర్వేను వేగవంతం చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా ఈ సర్వే పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. మార్కాపురం జిల్లా ఖమ్మం పట్టణంలోని పలు బేకరీల్లో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించాలని, తూనికల్లో తేడాలు ఉంటే చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ జావీద్ అహ్మద్ హెచ్చరించారు. అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఏలు జీతాల పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ కోసం నిరసన చేపట్టారు. పే స్కేల్ అమలు చేసి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా నగరోడ్డాన ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఎం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తయితే 7 గ్రామాలకు త్రాగు, సాగునీటి సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం రంగంపేటలో యూరియా కోసం రైతు పీఏసీపీ సిబ్బంది కాళ్లు పట్టుకున్న ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. యాప్లో యూరియా బుక్ చేయడం రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా బస్వాపూర్లో సురక్షా నేత్ర కార్యక్రమంలో 16 సీసీ కెమెరాలను పోలీసులు ప్రారంభించారు. డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేరాల నియంత్రణకు సహకరించాలని సూచించారు పోలీసులు.
నిర్మల్ జిల్లా ముత్తోల్లో ఆర్టీసీ స్థల ఆక్రమణపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారుల సమక్షంలో సమీక్ష జరిగింది. సర్వేయర్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు ఆర్టీసీ అధికారులు. నంద్యాల జిల్లా ఇల్లూరు కొత్తపేటకు చెందిన 23 ఏళ్ల యువకుడు జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుడు వేసిన ఇంజెక్షన్ అనంతరం ఇన్ఫెక్షన్ వచ్చిందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 9 నెలల గర్భిణి అనిత మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణంగా ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లూటుకూరులో పెద్దింట్లమ్మ తల్లి శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల కూరగాయల అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం బొరపాలెంలో పంట కాలువ మూసివేతతో రైతులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కాలువ సమస్య వెంటనే పరిష్కరించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిందిగా గ్రామస్తులంతా కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సిపిఐ ప్రచార జాతరలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో స్థల ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. పుష్కర కాలువ సమీపంలో భూ వివాదంపై పీజీఆర్ఎస్ఆర్ ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. సత్యసాయి జిల్లా కదిరిలో కోర్టు వారెంట్లో అమల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు విధులకు కుటుంబ సభ్యులు అడ్డంకులు, బెదిరింపులకు పాల్పడ్డారని సిఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. వారెంట్లో ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ముద్దాయి కుటుంబ సభ్యులు విషద్రావణం సేవించినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో నకిలీ కారుణ్య ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 25 మంది నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లుగా గుర్తించి జీతాలు కూడా పొందినట్లు పోలీసులు గుర్తించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పాలగుమ్మిలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగదుతో పాటు స్టీల్, ఇత్తడి పాత్రలను అపహరించి పరారయ్యారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకోవటాన్ని కాంగ్రెస్ నేతలంతా ఖండించారు. పేదలకు ఇళ్ల పంపిణీ అడ్డుకోవటం సరికాదని, గత ప్రభుత్వ హయాంలో ఇళ్లపై సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆస్తి వివాదంపై అల్లుడి వేధింపులకు గురవుతున్నామని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులను కబ్జా చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో తక్కువ వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాల్సిందిగా కలెక్టర్ తేజస్ నందాలాల్ సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను సాగు చేసి నీటిని పొదుపుగా వినియోగించాలన్నారు. అమావాస్య సందర్భంగా సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఇష్టకామేశ్వరి, శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, సహస్రనామ పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల ఇందాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై తల్లిదండ్రులు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో కనీస సౌకర్యాలు, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ కందుకూరు మిర్చి ఫ్యాక్టరీలో 250 మంది కార్మికులకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటీపీ, యూపీఐ, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ 1930కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, యాంటీ ర్యాగింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ర్యాగింగ్కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్ఓటీ నాగోల్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి 23 కిలోల గంజాయి, 2 కార్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోంపల్లి పేకాట స్థావరంపై కుత్బులాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేసి మాజీ మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో పాటు నిందితుల వద్ద నుంచి 3.28 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా వింజమూరు సచివాలయం ఎదుట నేతన్నలు నిరసన చేపట్టారు. అర్హత ఉన్నప్పటికీ దాదాపు 40 కుటుంబాలకు పథకం ప్రయోజనం అందలేదని ఆరోపించారు. అర్హులైన వారందరికీ నగదు అందించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా నారాయణపూర్ శివార్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి 8 మందిపై కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి 82,770 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 12 కేజీల బంగారం తాకట్టు పెట్టుకుని వ్యాపారి బోర్డు తిప్పేశాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వ్యాపారి ఇంటి ముందు ధర్నా చేయడంతో 2 టౌన్ పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించి విచారించారు. కడప జిల్లా గండికోట రిజర్వాయర్లో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని జమ్మలమడుగు అగ్నిమాపక శాఖ రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మృతుడు చెన్నూరు మండలం మాచుపల్లి శ్రీనివాసులుగా గుర్తించి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా రామవరం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. గరుగుల తీసి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎర్రగరువులో మావుళ్లమ్మ దేవతకు గ్రామస్తులు ఆషాఢ సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భాజా భజంత్రీలతో సారె కావడీలను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. కర్నూలులో ఏఐఎస్ఏ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ సంస్థల నిర్ణయంతో నాగరాజును పార్టీ నుంచి అలాగే ఏఐఎస్ఏ బాధ్యతల నుంచి తొలగించినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున తెలిపారు. సంస్థాగత క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అమావాస్య సందర్భంగా కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరಣ್ణ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పలు రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలిరాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు కల్పించినట్లు ఆలయ ఈవో వాణి తెలియజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి 44 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి యాత్ర కర్ణాటక నుంచి తెలంగాణలోనికి ప్రవేశించింది. మక్తల్లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జాతీయ సమైక్యత, మత సామరస్య ఈ యాత్ర లక్ష్యమని కాంగ్రెస్ నేతలన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 12 క్రీడాంశాల్లో అండర్-17, అండర్-23 జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు తెలిపారు. అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా కాకినాడ రూరల్ వాకలపూడి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు మత్తు పదార్థాల రహిత వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. యువత ఆరోగ్యంగా, బాధ్యతగా, లక్ష్య సాధనతో ముందుకు సాగాలన్నారు హెచ్ఎం శ్రీనివాస్ కుమార్. అనంతపురం జిల్లా కసాపురం గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపడి రైతు ఆంజనేయులు అతని ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం పంచధర్లో ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రదేశం ధర్మలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో మైనింగ్ క్వారీని నిలిపివేయాల్సిందిగా పరువులు డిమాండ్ చేశారు. తవ్వకాలు, పేలుళ్లతో వారసత్వ కట్టడాలు పర్యావరణానికి ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి ఎన్ఐఓఎస్ ద్వారా 78 మంది ఖైదీలు ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత సాధించారు. విద్య పునరావాసాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తీర్ణులైన ఖైదీలకు డీజీ సౌమ్య మిశ్రా ప్రత్యేక రిమిషన్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగాను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిందిగా పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం లోకదండ రామపురంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అభిషేకాలు, లలిత సహస్రనామ అర్చనలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు దుప్పట్లను ఎమ్మెల్యే
రాధాకృష్ణ పంపిణీ చేశారు. మహిళలకు చదివే ఆయుధమని, కనీసం డిగ్రీ పీజీ వరకైనా చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో హర్ఘర్ తిరంగాలో భాగంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొని తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరులో టీడీపీ మండల కమిటీ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిందిగా నిర్ణయించారు నాయకులు. పే స్కేల్ అమలు, వీఆర్ఓలుగా ప్రమోషన్లు కల్పించాలంటూ వీఆర్ఏలు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 17, 18, 19 తేదీలో భారీ దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా యాత్ర జరిగింది. జాతీయ జెండాలతో ర్యాలీగా సాగిన నేతలు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాల్సిందిగా పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విద్యుత్ షాక్తో హెల్పర్ శివ మృతి చెందారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదం తలెత్తింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఖమ్మంలో శ్రీ చైతన్య బస్సులో పరిమితికి మించి విద్యార్థులు తరలిస్తున్నారంటూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఆర్టీఓ అధికారులు బస్సును సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఎక్కా యూనిటీ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ధర్నా జరిగింది. 1700 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎలాంటి టెండర్స్ లేకుండా బినామీ సంస్థలకు కట్టబెట్టారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో పోలీసులు భారీ కార్డినెంట్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలతో పాటు అక్రమ మద్యం, గుట్కా ప్యాకెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని సుమారు 100 వాహనాలు గుర్తించి సైబర్ నేరాలు, డ్రగ్స్, పోక్సో కేసులపై అవగాహన కల్పిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భూముల అక్రమ కేటాయింపులపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులు భూముల అక్రమ కేటాయింపుల ఫైళ్లలో గుడ్డిగా సంతకాలు చేస్తే భవిష్యత్తులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎక్స్ వేదికగా ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా చాందూరు శివార్లలో అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. నాదైన్ నుంచి మెదక్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఆర్టీసీ డిపోలో ఓటీ డ్యూటీలకు వ్యతిరేకంగా డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా నిర్వహించారు. ఎలాంటి సమాచారం లేకుండా డ్యూటీలు మార్చి 13 గంటలు పనిచేయిస్తున్నారని ఆరోపించారు. ఓటీ డ్యూటీలు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం జూనియర్ కాలేజ్ వద్ద 24 షట్టర్ రూమ్స్ ను అధికారులు సీజ్ చేశారు. లక్షల్లో బకాయిలుండటంతో రీటెండర్ కు ఖాళీ చేయాలని పలుమార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు పోర్టులో గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు వేలం బహిష్కరించి నిరసన తెలిపారు. మొదటి గ్రేడ్కు 25,000 రూపాయలు, మీడియం గ్రేడ్కు 19,000 రూపాయల ధర తగ్గకుండా కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. విద్యార్థులు, యువత, మాజీ సైనికులు పాల్గొన్న ఈ ర్యాలీలో దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటి చెప్పాల్సిందిగా పిలుపునిచ్చారు నాయకులు. నంద్యాల జిల్లా కోవెలకుంట్లోని బసిరెడ్డి బావి కాలనీలో లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 10 లక్షల రూపాయల విలువైన బంగారం, 5,70,000 రూపాయల నగదు అపహరణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిలిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ జరిగింది. సుమారు 50 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ర్యాలీ చేశారు.
అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు విప్లవాభినందనలు తెలిపారు. విద్యా పరిరక్షణ, సామాజిక సమస్యలపై పోరాటాలను కొనసాగిస్తూ విద్యార్థులను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం తూర్పు ప్రాంతకోటలో ఎమ్మెల్యే గీతా జయసూర్య టీడీపీ కార్యక్రమంలో పాల్గొని కూటమి పాలనలో ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారని, వైసీపీ నేతలు రాజకీయ అలజడి సృష్టిస్తున్నారని విమర్శలు చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. రామగుండం, మణుగూరు రైల్వే ట్రాక్ పురోగతిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ఎంపీలు మంత్రితో చర్చించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హర్ ఘర్ తిరంగాలో భాగంగా విద్యార్థులతో భారీ ర్యాలీ జరిగింది. 100 మీటర్ల జాతీయ జెండాతో సాగిన ఈ ర్యాలీలో దేశభక్తి నినాదాలు మారుమ్రోగగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలన్నారు డీఎస్పీ శ్రీనివాసరావు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బయోగ్రఫీని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ట్రయమ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు. సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన కోవింద్ ప్రజాసేవకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని ప్రధాని మోదీ కొనియాడారు. పార్లమెంట్లో విపక్షాల ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించి అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ చర్చకు రాకుండా సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాల్పులకు ఆదేశాలిస్తే షా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జికు అనుమతి ఎవరు ఇచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. టాటా గ్రూప్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం 2027 ఫిబ్రవరికి ఉంది. ఆ తర్వాత మరోసారి చైర్మన్ గా నియమితులు కాకూడదనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 18న టాటా సన్స్ వార్షిక సాధారణ సమావేశం జరుగుతోంది. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో 13 మంది నిందితులపై సిబిఐ దాఖలు చేసిన 20,000 పేజీల భారీ ఛార్జ్ షీట్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఛార్జ్ షీటుపై రేపు కోర్టులో విచారణ జరగనుంది. పాక్ మాజీ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అనే ప్రచారం ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారు అంటూ పాకిస్తాన్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. 3 సీనియర్ సైనిక వర్గాలు తనకు ఈ విషయాన్ని చెప్పాయని ఆయన పేర్కొనడం పాకిస్తాన్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.